కాకినాడ పోర్టులో 55 రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా నౌక ఎట్టకేలకు గమ్యస్థానానికి పయనమైంది. కలెక్టర్ షణ్మోహన్ అనుమతి ఇవ్వడంతో నౌక పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్ దేశానికి బయలుదేరింది. నవంబర్ 11న స్టెల్లా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చింది. బియ్యం లోడింగ్ చేసిన తర్వాత రేషన్ బియ్యం ఉన్నాయనే ఆరోపణలతో అధికారులు లోడింగ్ని నిలిపివేశారు. అందులో ఉన్న రేషన్ బియ్యం తీసివేసి వేరే 52,000 టన్నుల బియ్యం లోడ్ చేసి పంపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వర, చందు, చూసుకుంటే కనుక కాకినాడ సంబంధించిన ఏదైతే ఉందో స్టెల్లా L1 పనామా నౌక అయితే మాత్రం కాకినాడ తీరానికి వచ్చి 55 రోజులు అయితే గడిచిందని చెప్పొచ్చు. 55 రోజుల అనంతరం కూడా సుదీర్ఘంగా నిన్న సాయంత్రం అధికారికంగా అన్ని పూర్తయిన తర్వాత నిన్న సాయంత్రం అయితే మాత్రం స్టెల్లా L1 నౌకనైతే మాత్రం కాకినాడ తీరం నుంచి అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ అనుమతితో అయితే పంపించడం జరిగింది. ఇది ఇంచుమించుగా 23 రోజులు అయితే మాత్రం ఏదైతే ఉందో పశ్చిమాఫ్రికా బెనిన్ దేశానికి పయనమైంది. ఇది మొత్తం స్టెల్లా L1 నౌక తీరానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికీ అనేక అవరోధాలు అయితే మాత్రం ఎదుర్కొని అయితే మాత్రం 23 రోజుల అనంతరం కూడా ఈ నౌక ఏదైతే ఉందో నౌక కాకినాడ తీరం నుంచి బయలుదేరిందని చెప్పొచ్చు. గత నెల నవంబర్లో అయితే మాత్రం కాకినాడ నౌక అయితే కాకినాడ తీరానికి అయితే మాత్రం స్టెల్లా L1 పనామా నౌక అయితే మాత్రం లోడింగ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గత నెలలో ఏదైతే ఉందో దీనికి సంబంధించి అందులో లోడింగ్ అయిన అనంతరం కూడా అందులో పీడిఎస్ రైస్ ఉందని చెప్పేసి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూడా దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ అనంతరం కూడా దీన్ని పూర్తి స్థాయిగా డిసెంబర్లో అయితే మాత్రం దానికి సంబంధించి అందులో ఉన్న పీడిఎస్ రైస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 13,400 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ అయితే మాత్రం స్టెల్లా L1 నౌక నుంచి అయితే మాత్రం దింపడం జరిగింది. అనంతరం కూడా పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అనంతరం కూడా మిగతా ఏవైతే ఉన్నాయో 32,400 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ని దించిన అనంతరం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిగా మిగతా లోడింగ్ చేసి స్టెల్లా L1 నౌకనైతే మాత్రం కాకినాడ పోర్ట్ నుంచి అయితే మాత్రం నిన్న సాయంత్రం పూర్తి స్థాయికి అధికారికంగా అయితే మాత్రం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు అయితే మాత్రం మన ఏదైతే ఉందో మన భారత భూభాగం కాకినాడ పోర్ట్ నుంచి అయితే మాత్రం పంపించడం జరిగింది. మొత్తానికి ఇది ఏమైనప్పటికీ కూడా ఇది పశ్చిమ ఆఫ్రికాకు సంబంధించిన షిప్ స్టెల్లా L1 నౌక షిప్. ఇది సంబంధించి ఏదైతే ఉందో గత నెలలో లోడింగ్కి వచ్చిన అనంతరం కూడా అనేక అవరోధాలు అయితే ఎదురయ్యి అందులో ఏదైతే ఉందో లోడింగ్ అయిన సంబంధించిన మొత్తం అందులో పీడిఎస్ రైస్ అయితే మాత్రం లోడ్ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా గత నెలలో అయితే మాత్రం తనిఖీలు చేశారు. గత ఏడాది నవంబర్ నెలలో తనిఖీల అనంతరం కూడా అందులో పీడిఎస్ రైస్ కూడా గుర్తించి ఆ పీడిఎస్ రైస్ను మాత్రమే సీజ్ చేశారు. ఆ పీడిఎస్ రైస్ను దించే క్రమంలో డిసెంబర్ నెలలో కల్లా అక్కడ ఏదైతే ఉందో తుఫాను డిసెంబర్ నెలలో సముద్ర తీరంలో తుఫాన్లు అలజడి వల్ల అయితే మాత్రం రైస్ను అయితే మాత్రం ఏదో షిప్ను అయితే మాత్రం కాకినాడ లంగర్ పోర్ట్లో అయితే మాత్రం నిలిపివేశారు. తుఫాన్ అనంతరం కూడా అందులో ఉన్న ఏదైతే ఉందో 32,450 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ని అయితే మాత్రం దిగుమతి చేశారు. అనంతరం మిగతా ఏదైతే ఉందో కాకినాడ మిగతా రైస్ దీనికి సంబంధించిన షిప్లో మిగతా రైస్ని అయితే మాత్రం దాన్ని స్టోర్ చేసిన అనంతరం కూడా దాన్ని నిన్న కాకినాడ పోర్ట్ నుంచి అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే మాత్రం కాకినాడ పోర్ట్ నుంచి అధికారికమైన ఎక్స్పోర్ట్లు అధికారికమైన దిగుమతులు చేసుకోవచ్చు, ఎటువంటి ఆటంకం లేదు. పోర్టు పూర్తి స్థాయిగా ట్రాన్స్పరెంట్గా నడుపుతున్నాం. ఏదైతే ఉందో దాని మీద వచ్చిన స్టెల్లా L1 నౌక మీద వచ్చిన మొత్తం కూడా క్లియర్ అయింది. మొత్తం కూడా దాని యొక్క పీడిఎస్ రైస్ని సీజ్ చేసాం. దాని అనంతరం కూడా పూర్తి స్థాయిగా పోర్ట్ని సిద్ధం చేసాం అని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే అన్ని అనుమతులతో స్టెల్లా L1 నౌకనైతే మాత్రం పూర్తి స్థాయిగా పశ్చిమాఫ్రికా దేశానికి అయితే పంపించామని చెప్పి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే చెప్పడం జరిగింది. ఈ నౌక నిన్న సాయంత్రం బయలుదేరిన అనంతరం కూడా 23 రోజులకైతే మాత్రం పశ్చిమాఫ్రికా దేశానికి అయితే చేరనున్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడ నుంచి అయితే మాత్రం కాకినాడ ఏదైతే ఉందో యాంకరేజ్ పోర్ట్ కావచ్చు, షీ పోర్ట్ కావచ్చు, అన్ని పోర్టుల నుంచి కూడా ఎటువంటి అనధికారికమైన ఎక్స్పోర్ట్లు కానీ ఇంపోర్ట్లు కానీ లేకుండా ట్రాన్స్పరెంట్గా పోర్ట్ని తయారు చేసామని చెప్పేసి కలెక్టర్ షణ్మోహన్ అయితే చెప్పారు. ఈసారి నుంచి ప్రతి ఒక్కరు కూడా పోర్ట్ని అధికారికంగా వినియోగించుకోవచ్చు, అనధికారికంగా అయితే మొత్తం పోర్టుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా క్లియర్ చేసామని చెప్పేసి ఎటువంటి అపోహలు ప్రజల నుంచి ఎటువంటి అపోహలు చెందొద్దని చెప్పేసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే చెప్పడం జరిగింది. చందు, రైట్ కామేశ్వర, థ్యాంక్ యూ.